నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతించబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడునై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. నేటి ఆరాధన ప్రారంభించుకుంటూ గాను అందరము కూడా లేచి నిలవబడినట్లయితే పితృ పుత్ర శుద్ధాత్మలైనటువంటి స్తుతికీర్తన ద్వారా నేటి మన ఆరాధనను ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధ పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగూ నెరవేరుచున్నదో అలాగునే భూమి యందును నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మీరును మా రుణములను క్షమించుము. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. అందరము కూడా అలాగూ నిలవబడి ఉండి దేవుని ఆరాధించుకుంటూ స్తుతించుకుంటూ మన 1000 గీతాల పాటల పుస్తకము నుండి 412వ కీర్తన, దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము అనేటువంటి పాటను పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. 1000 గీతాల పాటల పుస్తకం నుండి 412వ కీర్తన. దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము, మహావినోదునాపదల సహాయుడై నన్రోచును. అభయమే పుడానందమానందమోగ. అభయమే పుడానందమానందమోగ. దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము. పర్వతం
నన్ను సర్వము ఘోషించుచు ఈ సాంద్రము ఉప్పొంగిన అభయమే పుడానంద మానందమోగ అభయమే పుడానంద మానందమోగ దేవుడే ఆశ్రయంబు దివ్యమైన దుర్గము దేవుడే తోడుగాక దేశము వర్ధిల్లును ఆతావున ప్రజలు మిగుల ధాన్యులై వసింతురు అభయమే పుడానంద మానందమోగ అభయమే పుడానంద మానందమోగ దేవుడే ఆశ్రయము దివ్యమైన దుర్గము రాజ్యములు తప్పించిన పురాష్ట్రములు ఘోషించిన పూజ్యుడవు యెహోవా వైరి పూని సంహరించును అభయమే పుడానంద మానందమోగ అభయమే పుడానంద మానందమోగ దేవుడే ఆశ్రయంబు దివ్యమైన దుర్గము ఇల్లు విరచు నాయన తెగ పల్లె నరకు నాయన చెల్ల చెదర చేసిరి పూల నెల్ల చునాయనే అభయమే పుడానంద మానందమోగ అభయమే పుడానంద మానందమోగ దేవుడే ఆశ్రయము దివ్యమైన దుర్గము పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును నశించి శత్రుగణము దేవు నాజ్ఞ వలన పడియును అభయమే పుడానంద మానందమోగ అభయమే పుడానంద మానందమోగ దేవుడే ఆశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికి కవెరవ వలయు ఎప్పుడు నాకు పండుగా అభయమే పుడానంద మానందమోగ
భయ మా భయ మా భయమేపుడానంద ఆనంద ఆనంద మోగ దేవుని ఆశ్రయాంబు దివ్యమైన దుర్గమో. హల్లెలూయా. దయచేసి కూర్చుండాలని మనవి చేస్తున్నాను అండి. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. లేఖన భాగము యోహాను వ్రాసినటువంటి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించును గాక. ఆమేన్. మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. మరి యొక్క ప్రకటన గ్రంథము లేఖన భాగములు ధ్యానం చేయొచ్చు ఉంటుండగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతోనూ మీతోనూ మాట్లాడినట్లుగా తన ఆత్మతో నడిపించినట్లుగా మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మరి అమ్మగారు లక్ష్మీజాన అమ్మగారు ప్రార్థనలో నడిపించాలని మనం చేస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తివంతుడు అయిన మా తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువ, సర్వశక్తి సంపన్నుడా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి దేవా, ఈ తండ్రి నాయన 8వ నెలలో మొదటి వారంలో తండ్రి ఈ విధముగా కూడి ప్రభువ మిమ్మల్ని ధ్యానించుకున్నటకు మాకు ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క అవకాశం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. జారి పడకుండా మా పాదములను మా ప్రాణములను రక్షించి తండ్రి మీరు సహాయం చేసి ఈ విధముగా నాయన మీరు నిలబెట్టినందుకే మీకు వందనాలు నాయన. తండ్రి దేవా, మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి తండ్రి ఈ యొక్క తండ్రి నాయన అవకాశ భాగ్యము దయచేసినందుకే మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. మేము మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు స్తోత్రాలు నాయన. తండ్రి నాయన, అపాయకరమైన దినాల్లో భయంకరమైన దినాల్లో మేము జీవిస్తూ ఉంటుండగా నాయన మీ కృప మాకు కాపుదలగా ఉంచి తండ్రి మమ్మల్ని రక్షించి తండ్రి కాపాడుచున్నందుకే మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా తండ్రి నాయన, మీరు గునుకాక నిద్రపోక తండ్రి మమ్మల్ని కాపాడి రక్షిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సమస్తము ఎరిగినటువంటి దేవుడు తండ్రి నాయన. నాయన భయంకరమైనటువంటి ఈ యొక్క లోకంలో తండ్రి నాయన మేము జీవిస్తూ ఉన్నాం తండ్రి. ఏ దినానికి ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియనటువంటి రోజుల్లో మేము ఉన్నాం తండ్రి. మీరే మాకు మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా ఉండి మమ్మల్ని కాచి కాపాడుచున్నటువంటి గొప్ప దేవా మీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. తండ్రి దేవా, మమ్మల్ని తండ్రి నాయన మీరే సహాయం చేసి కాపాడుచున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన, ఇగో తండ్రి నాయన భయంకరమైన దినాల్లో తండ్రి నాయన తండ్రి వింటూ ఉంటుండగా
ఎంతో భయము కలుగుచూ ఉన్నది తండ్రి ప్రభువా. తండ్రి మీరే సహాయం చేయండి ప్రభువా, మీరే దయ చూపించమని వేడుకొనిచున్నాం ప్రభువా. తండ్రి ఇదిగో తండ్రి మా దేవ, ఈ యొక్క అవకాశ భాగ్యము ఈ విధముగా తండ్రి మిమ్మల్ని ఆరాధించుకోవటానికి మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళలేకుండా ప్రభువా తండ్రి మా గృహాల వద్ద ఈ విధముగా చేరి ప్రభువా నా తండ్రి మీ యొక్క దాసునికి తండ్రి ఇచ్చినటువంటి తలాంపును బట్టి ఈ విధముగా ప్రార్థించుకుంటకు మాకు సహాయం చేస్తున్నందుకే మీకు వేలాది వేలు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా దేవా. తండ్రి నాయన ఇగో దేవా నాయన ప్రభువా నా తండ్రి ప్రతి ఒక్కటే తండ్రి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మా సంఘ బిడ్డలందరినీ తండ్రి మీ హస్తాలకి అప్పగించుకుంటున్నాం తండ్రి. నాయన ఎవరు ఏ అక్కర్లో ఉన్నారో ఏ అవసరతల్లో ఉన్నారో ప్రభువా మీకు ముందే తెలిసి ఉన్నది ప్రభువా తండ్రి. నాయన వారందరినీ తండ్రి మీరే ఆదరించి కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన మీరు మా సొత్తు, నేను మిమ్మల్ని తండ్రి నా ప్రాణం పెట్టి నేను కొని ఉన్నానని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభువా. నా తండ్రి విడువక ఎడబాయక కాపాడే దేవుడు తండ్రి నా ప్రభువా. తండ్రి ప్రతి బిడ్డకి తండ్రి ఏ అవసరత ఉన్నదో, ఏ బలహీనత ఉన్నదో తండ్రి నాయన, ఏ శోధన ఉన్నదో తండ్రి వారందరికీ తండ్రి మీరే తండ్రి తండ్రిగా తల్లిగా ఉండి తండ్రి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరికి సహాయము దయచేయండి ప్రభా తండ్రి. నాయన నా తండ్రి ఎంతకాలము తండ్రి ప్రభా ఈ విధముగా తండ్రి మేము ఉండాలో తండ్రి మాకు తెలియదు కానీ ప్రభువా నా తండ్రి సమస్తము చూస్తున్న దేవుడు తండ్రి మీ చిత్తమే తండ్రి. మా తలంపులు మీ తలంపులు వంటివి కాదని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభువా. మీరే సహాయం చేసి తండ్రి మమ్మల్ని తండ్రి నాయన నీ సన్నిధానానికి తండ్రి ప్రభువా నీ మందిరానికి తండ్రి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే సహాయం దయచేయండి ప్రభువా తండ్రి. మేము తెలిసి తెలియక తండ్రి నాయన ఏమైనా తండ్రి తప్పిదములు చేసి ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నాయన. అదేవిధంగా ప్రభువా నా తండ్రి మా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికరదని సెలవిచ్చావు ప్రభువా నాయన. ఇదిగో మా హృదయాల్లో తండ్రి మీరు ఉంటానని సెలవిచ్చారు ప్రభువా తండ్రి. మా హృదయాల్లోకి తండ్రి మిమ్మల్ని తండ్రి నివసింపజేసుకొనుటకు ప్రభువా తండ్రి మా హృదయాల్లో తండ్రి ఏ విధమైనటువంటి దురుద్దేశములు, ద్వేషములు, పగలు, అసూయలు, కక్షలు తండ్రి నాయన ఏమీ లేకుండా తండ్రి మిమ్మల్ని తండ్రి నాయన మా హృదయంలో పెట్టుకొని ప్రభువా మా హృదయంలో మిమ్మల్ని ఉంచుకొని ప్రభువా మిమ్మల్ని ధ్యానించినట్లు మాకు సహాయం దయచేయండి. అలాంటి హృదయంలోనే మీరు ఉంటానని సెలవిచ్చి ఉన్నారు ప్రభువా. విరిగి నలిగిన హృదయాన్ని తండ్రి మీరు అలక్ష్యము చేయనని సెలవిచ్చారు తండ్రి. అటు హృదయాలు తండ్రి మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తెలిసి తెలియక చేసిన పాపములు ఉంటే క్షమించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేశమును తండ్రి నాయన కాపాడండి ప్రభువా. మా దేశ నాయకులు ప్రభువా తండ్రి ప్రధానమంత్రి గారిని తండ్రి నాయన మరి ప్రభువా తండ్రి మరి దేవనాయన మరి జగన్ గారిని తండ్రి అలాగే మంత్రులను, ముఖ్యమంత్రి గారిని తండ్రి నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆశీర్వదించండి నాయన, దీవించండి ప్రభువా తండ్రి. వారు మంచి పరిపాలన చేయటకు తండ్రి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభువా. అందరినీ నడిపించటకు తండ్రి మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి మంచి జ్ఞానం, తెలుగును దయచేయండి ప్రభువా. వారికి ఆరోగ్యములు దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి దేవా నాయన. అలాగే తండ్రి దేవా ప్రభా ఇంకా ఎంతోమంది ప్రభా నా తండ్రి ప్రజల ఏళ్ళ తండ్రి ఎంతో దయ కలిగి తండ్రి నాయన ఎంతో సేవ చేస్తున్నారు ప్రభువా తండ్రి. నా తండ్రి డాక్టర్స్ అయితేనేమి, నర్సులు అయితేనేమి తండ్రి నాయన, పోలీసులు అయితేనేమి ప్రభువా, అలాగే తండ్రి మున్సిపాలిటీ వారైతేనేమి తండ్రి ఎంతగానో ప్రయాసపడి ప్రభువా నాయన ఈ యొక్క నా నాయన కరోనా వైరస్ను బట్టి తండ్రి
మరి బాధపడుచున్న వారికి ఎంతో త్యాగం చేసి తండ్రి మరి ఎంతగానో తండ్రి సహాయం చేస్తున్నారు ప్రభువా, ఎంతగానో సేవ చేస్తున్నారు ప్రభువా తండ్రి. వారిని దీవించి ఆశీర్వదించండి, ఆ కుటుంబాలని ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఎందుకంటే ప్రభువా తండ్రి ఎంతగానో నా తండ్రి తగ్గించుకొని ప్రభువా, విరుగు నలిగిన హృదయాలతో ప్రభువా వారు తండ్రి మరి ప్రతి ఒక్కరిని తండ్రి నాయన మరి వారు ఎంతగానో తండ్రి ప్రేమించి తండ్రి సేవ చేస్తున్నారు ప్రభువా. వారిని దీవించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన ఈ యొక్క కరోనా వైరస్ను ప్రభువా తండ్రి మీరే అనగదొరక్కండి ప్రభువా. ఇది తండ్రి ఎంతో తండ్రి నాయన మరి మహమ్మారిగా తండ్రి నాయన ఈ సైతాను ప్రభువా తండ్రి ఎంతగానో ఆవరించి అనేక మందిని నశింపచేస్తూ ఉంటుండగా ప్రభువా తండ్రి మీరే తండ్రి ఆ సాతాను యొక్క నా తల చెదగొట్టి ప్రభువా మీరే సహాయం చేయండి ప్రభువా. అలాగే నా తండ్రి చారిత్రక సంఘాలను, క్రైస్తవ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని కాపాడమని మేమందరము తండ్రి మీ సన్నిధికి వెళ్ళి ప్రార్థించుకునే భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయమని తండ్రి ఈ విధంగా నడిపిస్తున్నటువంటి మా యొక్క తండ్రి నాయన సంఘ కాపరి గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి తండ్రి బలము శక్తితో తండ్రి నింపి తండ్రి నీ జ్ఞానంతో నింపి ప్రభువా మీరే సహాయం చేసి నడిపించమని ఇదే నా ప్రార్థన నా తండ్రి. అయోగ్రాలు ప్రార్థన తండ్రి మీ పాదాల చెంతకు చేర్చుకొనమని మా ప్రభువును మీ ప్రియకుమారులైనటువంటి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ప్రార్థనలో నడిపించినటువంటి మరి అమ్మకు మరి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఆగస్టు మాసములో దేవుడు మనల్ని కూడా ప్రవేశింపచేసి ఉన్నాడు. మరి ఇంచుమించు మరి 4 నెలల తర్వాత మరి దేవుడు మరలా మనల్ని సజీవులుగా ఉంచి ఆయన ఆరాధించి ఆయన మహిమపరచడానికి మరి ఇట్టి రీతిగా దేవుడు సహాయం చేస్తూ ఉంటున్నాడు. మరి దేవుడు ఒక నూతన క్రియ, నూతన కార్యము మన జీవితాల్లో జరిగిస్తాడని మనం ఆశతో ఎదురు చూస్తూ ఉంటున్నాము. ఆయన ఆలస్యం అయితే చేస్తాడు కానీ అలక్ష్యము చేసేటువంటి దేవుడు కాదు. నమ్ముతున్నాం, విశ్వసిస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యాలను బట్టి, కార్యాలను బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు. అనేక మంది బిడ్డలను స్వస్థపరుస్తూ ఉంటున్నాడు. అనేక మంది బిడ్డలను లేవనెత్తుతూ ఉంటున్నాడు. అందుని బట్టి నేను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ముఖ్యంగా మరి నేను గత వారములలో నేను తెలియజేసిన ప్రకారముగా ప్రకటన గ్రంథము గురించి మరి ధ్యానములోనికి మరి నడిపించాలని ఆశపడుతూ ఉంటున్నాను. మరి ఇక ప్రకటన గ్రంథంలో మనము సంఘములో ఆరాధన చేసుకుంటున్నప్పుడు మరి ఇప్పటికే 7 సంఘాల గురించినటువంటి వర్తమానమును గురించినటువంటి ధ్యానాంశములను మనము చేయడం జరిగి ఉన్నది. దేవుడు చక్కగా మనందరినీ కూడా మరి 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు, 7 నక్షత్రములను చేత పట్టుకొని మరి సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా అని మనం అందరము కూడా మరి ధ్యానము చేశాం. దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ శక్తితో ఆయన మనల్ని నడిపించున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదే విధముగా ఈ యొక్క ప్రకటన గ్రంథములో మరి 7 సంఘాలు, 7 ముద్రలు, 7 పాత్రలు, ఇలాగూ దేవుని యొక్క రాకడ గురించినటువంటి ఆ యొక్క విషయాలను అనేకమైనటువంటివి
దేవుడు పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను గారికి బయలుపరచటము జరిగి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యోహానుని బంధించి శిష్యులందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి శిష్యుడు ఎవరు అంటే యోహాను భక్తుడు. ఈ యోహాను భక్తుడిని మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా ఆ పద్మాసు ద్వీపములో యోహానుని పడవేసి ఉన్నారు. ఆ ద్వీపం అనగా చుట్టూ నీరు, మధ్యన ఒక కొంత భూభాగం ఉంటున్నటువంటి ప్రదేశాన్ని ద్వీపము అంటారు. ఆ ద్వీపములో మరి యోహానుని పడవేసినప్పుడు యోహాను దేవుని యందు విశ్వాసముతో ప్రార్థనలో గడుపుతూ ఉంటున్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి రాబోతున్నటువంటి యుగములో జరగబోతున్నటువంటి సంగతులను దేవుడు యోహానుకి బయలుపరిచున్నాడు. ఈ దినాన్ని మనము అనేకమైనటువంటి గొప్పవారు ఎవరెవరో ఏదో చెప్తున్నారు అని చెప్పి మనము ఎవరో ప్రవచనాలు పలికారని, ఏదో యుగాంతం అయిపోతున్నదని, లేకపోతే ఎవరో బ్రహ్మం గారు చెప్పారని, ఇలాగూ అనేక మంది అనేక విధాలుగా అపోహలు పడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క రాకడ గురించి దేవుడు మరి యోహానుకి పద్మాసు ద్వీపములో మరి దీనిని బయలుపరిచినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన అనేటువంటి ఆ యొక్క మాటకు మరి గ్రీకు భాషలో అపోకలిపిక్స్ అనేటువంటి మరి ఈ యొక్క మాట అర్థమిస్తూ ఉన్నది. అపోకలిప్స్ అనేటువంటి మాట, ఈ మాటకు అర్థం ఏమిటి అంటే ముసుగు తీసివేయడము లేకపోతే వెల్లడించడము అనేటువంటి అర్థం ఇస్తూ ఉన్నది. అనగా దేవుని యొక్క రాకడ గురించినటువంటి సత్యాలను బయలుపరచడము అనేటువంటిదే ఈ యొక్క ప్రకటన గ్రంథము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా కృపాకాలంలో మనం ఉంటున్నాం, కృపా గడియలలో మనం ఉంటున్నాం. మనము యేసుక్రీస్తు ప్రభువారిని ఆ సొంత రక్షకునిగా మనం అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి మన పాపములను మనం ఒప్పుకొని మనము పాప క్షమాపణ పొందితే సరి, లేదంటే భయంకరమైనటువంటి ఆ యొక్క నరకాగ్నిలోనికి మనము ఆహుతైపోతాం అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనములో ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా అనేటువంటి విషయాన్ని, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఈ ముద్రలను గురించినటువంటి ఆ విషయాలను మొట్టమొదటిగా ఈ 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనము, మరియు లోపటను వెలుపటను వ్రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. ప్రియమైనటువంటి దేవుని బిడలరా, ఆ సింహాసనము ఎదుట ఉంటున్నటువంటి ఈ 7 ముద్రలు కలిగినటువంటి ఒక గ్రంథము, లోపల బయట వ్రాయబడినటువంటి ఒక గ్రంథాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు ఏంటి ఈ గ్రంథములో ఉన్నది అంటే సంభవించబోతున్నటువంటి సంఘటనలను గురించినటువంటి విషయాలు ఈ యొక్క గ్రంథములో పొందుపరచబడి ఉన్నాయి. ఈ గ్రంథములో పొందుపరచబడి ఉన్నాయి. అయితే ఈ గ్రంథము సింహాసనము దగ్గర ఉంటున్నది. ఈ గ్రంథమును విప్పటానికి ఎవరికి అధికారము లేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఆ గ్రంథాన్ని విప్పేటువంటి వాడు ఎవడు అని చెప్పి యోహాను కనిపెడుతూ ఉంటున్నాడు. యోహాను కనిపెడుతూ ఉంటున్నప్పుడు అక్కడ చూడండి ఒక్కసారి ఆ 3వ వచనము, అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి నీ శక్తి లేకపోయేను. ఎవడు కూడా శక్తి లేనటువంటి వాడుగా కనబడుతున్నాడు. సర్వసాధారణంగా లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కొన్ని పర్యాయాలు ఈ గవర్నమెంట్ అధికారులు కొన్ని సీల్ వేస్తూ ఉంటారు.
ఆ సీల్ వేసినప్పుడు ఆ సీలు ఒక నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో మా నాన్నగారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు కాబట్టి మేము ఆ యొక్క బ్యారక్స్ ప్రాంతంలో ఉండేటువంటి వారు. ఆ బ్యారక్స్ ప్రాంతంలో ఉంటున్నప్పుడు ఆ బ్యారక్స్ ప్రాంతంలో ఆ దాని పేరేంటో నాకు సరిగా తెలియదు కానీ అక్కడ ఒక గుంసి అనుకుంటాను, అలాగా ఒక గుంసి టైప్ లో ఒక కారాగారం లాగా ఉండేటువంటిది. దానికి ఎప్పుడు కూడా పెద్ద తాళం కప్ప ఒకటి వేసి దానికి సీల్ వేసేటువంటి వారు. ఆ సీల్ మళ్ళా తీయాలంటే మళ్ళా కమిషనర్ గారి యొక్క, ఎస్పీ గారి యొక్క పర్మిషన్ ఉండాలి. ఆ సీల్ ఎవరు వేస్తారో మరలా ఆ సీలు ఎవరు పడితే వారు తీయడానికి వీల్లేదు. అక్కడ ఆర్డర్ అనేటువంటిది ఒక అధికారము కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ సీల్ తీయాలంటే దానికి అతని యొక్క అధికారము కావాలి, అతని యొక్క ఆర్డర్ కావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక చక్కని గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి 7 ముద్రలు వేయబడ్డాయి. ఆ గ్రంథము విప్పబడాలి అంటే అధికారము కలిగినటువంటి వాడు పరలోకమందును లేడు, భూమి మీదను లేడు, భూమి క్రిందకుండా లేడు. మనము ఈ మాట చదువుతుంటున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద యుండు నేల అందే గాని నువ్వు దేని రూపమునైనను పూజించకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటికి నీవు సాగిలపడకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు సాగిలపడకూడదు అంటే ఎవరికి నీ కూడా అధికారం ఈ భూమి మీద లేదు అండి. నమస్కారము చేయడానికి, సాగిలపడడానికి ఎవరికి అధికారం లేదు. అందుకే మనము ఆరాధన ప్రారంభంలో ఈ చక్కని మాట మాట్లాడుతూ ఉంటాం. ఏమని? రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుమని. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఎవరికి కూడా అధికారం లేదు. అయితే యోహాను ఎవడు ఓపెన్ చేయటం లేదు, ఆ ముద్రలు ఎవడు విప్పలేకపోతున్నాడని అక్కడ బోరున ఏడుస్తున్నట్లుగా చూస్తున్నాం. చూడండి 4వ వచనం 5వ అధ్యాయము, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఇక్కడ యోహాను భక్తుడు బహుగా ఏడుస్తూ ఉంటున్నాడు. అయ్యో, ఎంత మహాగ్రంథము, భవిష్యత్తును తెలిపేటువంటి గ్రంథము, యుగాంతము తెలిపేటువంటి గ్రంథము, ఈ గ్రంథాన్ని విప్పేటువంటి వాడు ఎవడున్నాడు? రాజుకు అధికారం లేదు, అధికారులకు అధికారం లేదు, భూపతులకు అధికారం లేదు, ఎవరికి కూడా అధికారం లేదు. అందుకోసమని అయ్యో, ఆ గ్రంథంలో ఏ సంగతులు ఉన్నాయో తెలియపరచలేకపోతున్నారు, బయలుపరచబడలేకపోతున్నది అని చెప్పి యోహాను ఎలుగెత్తి ఏడవగా, ఇదిగో చూడండి అక్కడ వస్తున్నాడు. ఎవరండి ఈయన? ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వధించబడినటువంటి దేవుని గొర్రె పిల్ల వంటి వాడు ఎవరు? అయినా యేసుక్రీస్తు ప్రభువారు. దావీదు యొక్క చిగురు. ఏమండి, ఎవరు? ఆ కిందన రాయబడి ఉంది, వేరైనటువంటి ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి అయినటువంటి దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథమును తాకడానికి, దాన్ని విప్పడానికి అధికారం పొందినటువంటి వాడు ఒకే ఒక్కడు, ఆయనే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఎందుకు ఆయనకు మాత్రమే అధికారం ఉన్నది అంటే ఆయన జయించినటువంటి వాడు కాబట్టి.
ఏమండి, ఆయన జయించినటువంటి వాడు. ఆయన మరణమును జయించినటువంటి వాడు. ఈ లోకములో అలాగూ జయించినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అంటే ఏ ఒక్కరు కూడా లేరు అండి. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, ఈ కామ క్రోధ లోభ మదమత్సరము అనేటువంటిది లేనటువంటి, వాటిని జయించినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇదిగో ఆయనకు మాత్రమే అధికారం ఇవ్వబడుతూ ఉంటున్నది. ఆయన వెళ్ళి గ్రంథాన్ని విప్పుతూ ఉంటున్నాడు, ఆ ముద్రలను విప్పుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, తండ్రి అయినటువంటి దేవుని కుడి పార్శ్వంలో కూర్చుండి ఆయనతో మాట్లాడగలిగేటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఆ మొదటి ముద్ర విప్పుతూ ఉంటున్నప్పుడు, ఇదిగో నేను చూడగా, 6వ అధ్యాయం చదువుతున్నాను. నేను చూడగా 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. అందులో 4 జీవులు, సింహాసనం ఉంటున్నది. సింహాసనం మీద 4 జీవులు ఆ కింద ఉంటున్నాయి. ఆ 4 జీవులు ఏమైతే ఉంటున్నాయంటే, అక్కడ మీరు ఆ గృహాల వద్ద మీరు జాగ్రత్తగా చదివినట్లయితే మీకు తెలుస్తున్నది. 4వ అధ్యాయము 7వ వచనము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. ఏంటట 4 జీవులు? మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్నటువంటి పక్షిరాజు వంటిది. మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా ఈ 4 జీవులు సింహము వంటిది యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా, ఏమండి, అడవికి రాజు ఎవరు? సింహము. యోధాగోత్రపు కొదమ సింహం ఆయనకు పేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ యొక్క సింహము వంటి ముఖము అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజరికాన్ని సూచిస్తూ ఉన్నది. 2వ జీవి దూడ వంటిది. ఈ దూడ దాసుని రూపము ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉన్నది. 3వది ఏంటండి? 3వ జీవి మనుష్యుని ముఖం వంటిది. ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నది. 4వదిగా పక్షిరాజు వంటిది. ఈ లోకంలో పక్షులు అన్నిటికన్నా ఎత్తైనటువంటి ప్రాంతమునకు ఎగరగలిగేటువంటి ఏకైక పక్షి ఏదంటే పక్షిరాజు, అనగా అత్యున్నతమైనటువంటి నామము కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తున్నది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 4 జీవులలో ఒక జీవి ఏమంటుందట? రమ్ము అని పలకగా ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని గుర్రము కనబడెను. ఏమండి, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. తెల్లని గుర్రము మీద. ఏమండి, చాలా మంది వైట్ అన్నప్పటికీ, తెలుపు అన్నప్పటికీ, అబ్బా పరిశుద్ధాత్మ సూచన అండి, ఇది పరిశుద్ధాత్మ దేవుడు అండి. ఏమండి, ఈరోజైనా ఇంట్లో కూర్చున్నాం కదా, ఇంట్లో దేవుని ఆరాధన చేస్తున్నాం కదా, మనకి ఏ బట్టలు పడితే ఆ బట్టలతో కూర్చుండిపోవచ్చు అనుకుంటారు చాలా మంది కదా. కొంతమంది ఈ షార్ట్లతోనే కూర్చుండిపోతారు, కొంతమంది నైటీలతోనే కూర్చుండిపోతున్నారు కదా. మరి తెల్లని బట్టలు ఇస్త్రీ చేసి పెట్టి బయటకు తీసి అప్పుడే 4 నెలలు అయిపోయిందేమో కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, తెల్లని వస్త్రాలు ధరించి కొన్న వెంటనే, ఈ తెల్లని ఈ రూపము కనబడిన వెంటనే, లేదా ఈ తెల్లని గుర్రము కనబడిన వెంటనే మనలో వచ్చేటువంటిది ఏమిటంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారే సాక్షాత్తు
ప్రత్యక్షమవుతూ ఉంటున్నారు అని అనుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తెల్లని గుర్రము మీద కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. తెల్లని గుర్రము కనబడెను. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని వాక్యము ఒక మాట తెలియజేస్తుంది. ఏమని? రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు. నిజంగా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు కూడా ఆ యెరూషలేములోనికి జయోత్సాహము చేసుకుంటూ వస్తున్నప్పుడు కూడా ఆయన తెల్లని గుర్రాన్ని లేదా గుర్రాన్ని కానీ ఆయన ఉపయోగించుకోలేదు. ఆయన వాడినటువంటి వాహనం ఏమిటి అంటే గాడిద, అంతేగాని గుర్రాన్ని ఆయన ఉపయోగించలేదు. అయితే ఇక్కడ తెల్లని గుర్రము మీద వస్తూ ఉంటే మనకేమనిపిస్తుందంటే, ఇదిగో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే వచ్చేస్తూ ఉన్నారు, ఆయన రెండవ రాకడలో ఆయన వచ్చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలా మంది భ్రమపడిపోతూ ఉంటారట. కానీ ఇదిగో నేను శాంతి దూతను, నేను శాంతినిచ్చేటువంటి వాడును, సమాధానం ఇచ్చేటువంటి వాడును, ఇదిగో నేను కూడా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి లాగే ఉన్నాను, ఇదిగో తెల్లని వస్త్రాలు వేసుకున్నాను అని చెప్పి ఇదిగో వస్తూ ఉంటున్నాడు. ఎవడట? అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు అనడానికి కూడా మనము ఆ మాట ఎక్కువగా ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆ చివరన అంత్యక్రీస్తు అంటే, అంత్య అంటే చివరి కాలంలో రాబోతున్నటువంటి క్రీస్తు అనేటువంటి విధంగా ఉంటుంది కదా. కాబట్టి అంత్యక్రీస్తు అనడానికి వీలదు. క్రీస్తు విరోధి శాంతి కాముకుడుగా, శాంతినిచ్చేటువంటి వాడుగా ఈ లోకములోనికి రాబోతూ ఉంటున్నాడు. అనేక మందిని భ్రమపరచబోతూ ఉంటున్నాడు. కానీ ఈ శాంతి కొంతకాలం ఉండేటువంటి శాంతి తప్ప ఇది నిజమైనటువంటి శాంతి కాదు. ఒకసారి చూడండి, తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, 2వ తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి ఒక్కసారి. 6-7 వచనాలు, 2వ తెస్సలోనిక పత్రిక. ఇదిగో 6వ వచనము. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధర్మ విరోధి అనగా క్రీస్తు విరోధి. తెల్లని గుర్రం ఎక్కేసి నేనే క్రీస్తుని అంటున్నట్లుగా ఈ క్రీస్తు విరోధి వస్తూ ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఒకసారి సాధు సుందర్ సింగ్ అయ్యారు. మొన్న నేను వాట్సాప్లో కూడా వారి జీవిత చరిత్ర గురించి నేను తెలియజేస్తాను. సాధు సుందర్ సింగ్ అయ్యగారు హిమాలయ పర్వత శ్రేణుల్లో, ఆ టిబెట్ ప్రాంతాల్లో దేవునికి బలమైనటువంటి సేవ చేసినటువంటి అయ్యగారు ఆయన. అయితే ఆయన రక్షించబడ్డారు. ఆయన రక్షించబడి ప్రభు యొక్క శక్తిని ఎరిగి, ప్రభా నీ దర్శనాన్ని నాకు దయచేయండి, నీ యొక్క దర్శన భాగ్యాన్ని
నాకు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక తెల్లని వస్త్రాలు వేసుకున్నటువంటి మహిమ శరీరముతో, ఆ తెల్లని వస్త్రాలతో ఆయన కనబడి, ఇదిగో సాధు సుందర్ సింగ్, నీకు అనేకమైనటువంటి రత్నరాసులు, అనేకమైనటువంటి భోగ భాగ్యాలు, ఈ లోకంలో ఉన్నటువంటి విస్తారమైనటువంటి ధనాన్ని నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను అని సాధు సుందర్ సింగ్ గారితో పలికి ఉన్నాడంట. పలికినప్పుడు మొదట్లో అయ్యా అని చెప్పి తల వంచి అలాగ వింటూ ఉన్నాడంట. వింటున్నప్పుడు ఆలోచన చేసుకుంటున్నాడంట, ఇదేంటి, నేను చాలా ఆస్తిపరుణ్ణి, నా తల్లిదండ్రులు ఆస్తిపరులు, చాలా ధనాన్ని మేము కలిగి ఉన్నటువంటి వారము, ఈ రోజు నేను ఆ ధనాన్ని అంతటిని విడిచిపెట్టేసి, ఆ కీర్తి ప్రఖ్యాతల్ని అన్నిటినీ కూడా నేను విడిచిపెట్టేసి, నేను ఇప్పుడు దేవుణ్ణి అంగీకరించున్నాను కదా, ఇప్పుడేంటి ప్రభు మరలా నాకు విస్తారమైనటువంటి ధనాన్ని ఇస్తానంటున్నాడు, విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు ఇస్తానంటున్నాడు అని చెప్పి ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని యేసు రక్తమే జయం అన్నాడంట. వెంటనే ఆ తెల్లటి వస్త్రాలతో కనిపించినటువంటి ఆ వ్యక్తి మాయమైపోయాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు విరోధి, నేనే క్రీస్తుని, నేనే శాంతి కాముకుడను, ఏమండి, నా ద్వారానే రక్షణ, నా ద్వారానే అనేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి అని చెప్పేసి ఈ దినాల్లో అనేక మంది, ఏమండి, కొంతమంది బాబాలు సైతము కూడా నేనే క్రీస్తు స్వరూపాన్ని అని చెప్పి సాధువులులాగా, శాంతమూర్తులులాగా ఎంతో మంది నటించి అనేక మందిని ఈ నరక కోపములోనికి వారు తీసుకుని వెళుతూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తుంటున్నాము, ఇదిగో తెల్లని గుర్రము కనబడెను. ఏమండి, కొందరైతే రథములను, కొందరైతే గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన నామాన్ని బట్టి మనం అతిశయపడుతూ ఉంటున్నాం. ఇక రెండో విషయం చూస్తున్నాం, ఏమిటట, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. విల్లు కనబడుతూ ఉన్నది, కానీ బాణాలు అక్కడ కనబడటం లేదు. నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారికి విల్లు అవసరమా? ఏమండి, ఆయుధము ఆయనకి అవసరమా? ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు జయించి ఉన్నారు. ఆయన ఇదిగో నా తండ్రి నాకు అప్పచెప్పినటువంటి పనిని నేను సంపూర్తిగా నెరవేర్చుతానని చెప్పి ఆయన సిలువలో 6వ మాట సమాప్తమైనది అని చెప్పి బిగ్గరగా, ఏమని రాయబడింది, లోక భక్తులు అక్కడ రాస్తాడు, బిగ్గరగా సమాప్తమైనదని పలికాడు. ఆ మాట జయోత్సాహంతో పలికినటువంటి మాట. అది ఆల్రెడీ జయించినటువంటి వాడు, ఆల్రెడీ లోకాన్ని జయించినటువంటి వాడు, ఆల్రెడీ శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం అనేటువంటి వాటిని జయించినటువంటి దేవుడు, చివరికి పాపముల వల్ల వచ్చినటువంటి జీతము మరణము అనేటువంటి దాన్ని కూడా జయించినటువంటి దేవుడు, ఈయనకి అవసరమా అండి ఆయుధం? అవసరమా? ఆల్రెడీ జయించినటువంటి వాడు ఇక దేనిని ఆయన జయించాలి? ఈ లోకానికి ఇదిగో ఈ విరోధి విల్లు చేత పట్టుకొని, యేసయ్య చేతిలో ఎప్పుడు కూడా ఖడ్గమే ఉంటది. ఏమంటే ఎప్పుడు కూడా ఆయన విల్లు ఉపయోగించినటువంటి విషయాన్ని మనం చూడం. విల్లు ఉపయోగించేటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో కదా, బాణాలు ఉపయోగించేవారు ఎవరో మనందరికీ తెలుసు. కానీ ఆయన ఎక్కడ కూడా విల్లు పట్టుకున్నట్టుగా చూడటం లేదు. వాక్యం అనేటువంటి ఖడ్గము ఆయన అగ్ని జ్వాల వంటి వాడుగానే మనం చూస్తాం. అయితే ఈ విల్లు ఉంటున్నది కానీ ఇదిగో అతని దగ్గర ఈ బాణాలు లేవు అనేటువంటి వాడిగా మనము
చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెల్లని గుర్రము, ఆ గుర్రం మీద కూర్చుని ఒక విల్లు పట్టుకున్నాడు. తర్వాత ఏముందట, అతనికి ఒక కిరీటం ఇయ్యబడును. కిరీటం ఎక్కడి నుంచి వచ్చిందండి కిరీటం? ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు ఆ కిరీటము, అది పర్మనెంట్ గా ఆయన కలిగినటువంటి కిరీటము. ఈ కిరీటము తనే రాజుగా చెప్పుకుంటూ, తనే ఒక అధికారిగా చెప్పుకుంటూ, నేనే ఒక మెస్సయ్యనని చెప్పుకోవడానికి ఈ కిరీటాన్ని ధరించుకొని ఉన్నాడు. తాత్కాలికమైనటువంటి కిరీటము. ఇశ్రాయేలు ప్రజలట, ఇదిగో ఇలాగ వచ్చేటువంటి క్రీస్తు విరోధిని చూసి ఈయనే మెస్సయ్య అనుకుంటారట. ఈ అంత్యక్రీస్తు కూడా నేనే మెస్సయ్య అనేటువంటి విధముగా ఈ క్రీస్తు విరోధి అక్కడి నుంచి వస్తున్నాడు. తెల్లని గుర్రము, తెల్లని వస్త్రాలు, తెల్లని ఆ యొక్క ఆ కిరీటము, ఆ చేతిలో విల్లు పట్టుకొని వస్తూ ఉంటే, ఆహా పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోతూ ఉన్నాడు. ఈయనే క్రీస్తు, ఈయనే రారాజు అని చెప్పి అనేక మంది వాడి భ్రమలో పడిపోతూ ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అక్కడ చూస్తున్నాము, అతనికి కిరీటం ఇయ్యబడను, అతడు జయించుటకు బయలు వెళ్ళను. జయించుటకు బయలు వెళ్ళను. అనేక మందిని జయిస్తున్నాడంట. జయిస్తున్నాడు. దేని ద్వారా? త్రాగుడు ద్వారా. దేని ద్వారా? ఏమండి? వ్యభిచారము ద్వారా. దేని ద్వారా? కుట్రలు కుతంత్రాల ద్వారా, రక్తపాతము ద్వారా, పగ ప్రతీకారాల ద్వారా. ఇదిగో వారిలో వాటిని ప్రేరేపించి వారిని జయిస్తూ ఉంటున్నాడు. ఒక త్రాగుబోతున్నాడు అనుకోండి, అయ్యో నేను త్రాగకుండా ఉండలేకపోతున్నానండి, మొన్న ఆ మధ్యన విన్నాను, ఏమండి మొన్న పేపర్లో చదివాను. ఎంత దౌర్భాగ్యం అండి! ఈ మందు దొరక్క శానిటైజర్లు నీటిలో కలుపుకొని తాగేస్తున్నారంట. ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఎంతమంది చచ్చిపోయినట్టు కూడా నేను విన్నాను. నిన్న మొన్న పేపర్లో పడింది. శానిటైజర్లు కలుపుకొని తాగేస్తున్నారంట. ఏమండి ఎంత దౌర్భాగ్యము! మేము మందు తాగకపోతే మా శరీరం వణికిపోతుందండి. ఏమండి ప్రియమైనటువంటి వాళ్ళరా, నీకు అధికారము, నువ్వు అక్కడ గెలిచినట్ట, ఓడిపోయినట్ట. నీవు మందు చేతిలో నీవు ఓడిపోయినట్టే. నీవు ధనము చేతిలో నీవు ఓడిపోయినట్టే. కొంతమంది ధనాశ, కొంతమందికి పేరాశ, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి గురించినటువంటి ప్రాకులాటలు. ఏమండి సాతానుకి మన బలం ఏంటో తెలుసు, మన బలహీనత ఏంటో అంతకన్నా బాగా తెలుసు అంటండి ఆయన. నువ్వు దేనికి పడిపోతావో ఆయనకి తెలుసు అండి, తెలుసు. ఇదిగో ఈ అంత్య దినాల్లో నేనే క్రీస్తుని అని చెప్పి ఈ క్రీస్తు విరోధి రాబోతూ ఉంటున్నాడు. అనేక మంది, ఇదిగో నేను పరిశుద్ధాత్మ వచ్చేసిందండి నా మీద, పరిశుద్ధాత్మ నా మీద రాలేసిందండి అని చెప్పేసి భయంకరమైనటువంటి, ఇదిగో నాకు స్వస్థత వరం ఉన్నదండి అని చెప్పేసి ఉఫ్ అంటే ఊడిపోవడము, ఓ పక్కన కర్చీఫులు, ఓ పక్కన నూనెలు, ఇలాగ అనేకమైనటువంటి చేష్టల చేత ఇదిగో మేమే క్రీస్తు రాయబారులము. ఇక కొంతకాలానికి నేనే క్రీస్తు అనేటువంటి స్టేజ్ కూడా వెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కింద అక్కడ చూస్తున్నాము, జయించుటకు బయలు వెళ్ళెను. అక్కడ కింద జైశాలి అనేటువంటి మాట రాసింది ఫుట్ నోట్స్ లో. అయ్యో ఏంటి జైశాలి? జైశాలి అనేటువంటి పేరు యేసుక్రీస్తు ప్రభు వారి కదా అని అనుకుంటే, బాగా ఆలోచన చేసినప్పుడు ఏమండి జైశాలి లాగా, ఏమంటే వాక్యం ఏం తెలియజేస్తుంది? మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె. ఒక పక్కన
యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక పేరు ఉంది. ఆయన యోధా గోత్రపు కొదమ సింహము అనేటువంటి పేరు ఆయనకి ఉంది. ఇక్కడ ఒక పక్కన ఇదిగో గర్జించు సింహము వలె, అంటే యాక్టర్ మాట, నటించేటువంటి వాడు. ఈ క్రీస్తు విరోధి ప్రేమ కలిగినటువంటి వాడుగా, శాంతి ప్రదాతగా. మొన్న ఒక ఆయన అలాగే కదా, మన భారతదేశంలో శాంతి ప్రదాతగా అందరికీ కూడా ఆశీస్సులు అనుకుంటూ నేను 100 years చూస్తాను అనుకున్నాడు, కానీ అంతవరకు కూడా వెళ్ళలేకపోయాడు. ఎంతమందిని మనము చూడటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒక పక్కన యేసుక్రీస్తు ప్రభువారు యోధాగోత్రము కొదమ సింహం అని ఆయనకి పేరుంటే, మరో పక్కన గర్జించు సింహం అని ఆ వలే అనేటువంటి మాట మన సింహం కాదు, అది క్రూరమైనటువంటి తోడేలు. ప్రభు అదే చెప్తారు, వారు లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళు అని. ఇదిగో ఈ క్రీస్తు విరోధిగా ఉంటున్నటువంటి ఈ యొక్క ఈయన విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి కిరీటం ఇవ్వడెను, అతడు జయించుటకు వస్తూ ఉంటాడు. నేనే క్రీస్తునని ఏమండి అనేక మంది ఈ లోకంలోనికి వస్తారట అండి. కానీ ఈ జయించినటువంటి వాడు మనందరి కొరకు కూడా రక్తము కార్చలేదు. మనందరి కొరకు కూడా ఆయన తన ప్రాణ త్యాగము చేయలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది కృపా కాలంలో మనం ఉంటున్నాం, కృపా గడియలలో ఉంటున్నాం. ఇదిగో ఈ క్రీస్తు విరోధి నుండి తప్పించుకునేటువంటి, ఈ క్రీస్తు విరోధి నుండి తప్పించబడేటువంటి ఒకే ఒక మార్గము ఏది అంటే రక్షణ. యేసు క్రీస్తునందు ఏ శిక్షా విధి కూడా మనకి లేదు. ఆ విరోధి ఆ బారిన పడకుండా మనము జాగ్రత్తగా, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము అని పౌలు గారు చెప్తున్నారు. అపోహలలో పడిపోకూడదు, భ్రమల్లో పడిపోకూడదు. ఏమండి, అబ్బా ఎవరో ఒక ఆవిడ వచ్చి శుభ్రంగా మాట్లాడేస్తూ ఉందండి, గెంతేస్తూ ఉందండి. ఏమండి, పరిశుద్ధాత్మ వచ్చినటువంటి వాడు గెంతులేస్తాడా? పరిశుద్ధాత్మ వచ్చినటువంటి వాడు అల్లరులు చేస్తాడా? ఏమండి, మొన్న ఎవరో పోచమ్మో ఎల్లమ్మో ఏమండి భవిష్యవాణి చెప్పిందంట. అక్కడ ఆవిడ అలాగే గెంతింది, ఇక్కడ వీళ్ళు అలాగే గెంతుతూ ఉన్నారు. కాకపోతే ఆవిడ వేరే రంగు బట్టలు వేసుకుంది, మన వాళ్ళు తెలుగు బట్టలు వేసుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇటువంటి భ్రమపరిచేటువంటి నీ వాక్యం ఏమి చెప్తుంది? వాక్యానుసారంగా నీవు జీవించు. అది వద్దంటే వద్దు. ఇది ఒక సున్నైనను పొల్లైనను కూడా ఇందులో తప్పు లేదు. ఈ మధ్య కాలంలో ఈ RCM వారు, ఈ పోప్ ఈ వేరే గ్రంథాన్ని, బైబిల్కు బదులు వేరే గ్రంథాన్ని తీసుకొస్తున్నాడంట. ఏమండి, వీరు కొంతమంది అంత్యక్రీస్తులు లాంటి వారు ఉంటున్నారు, క్రీస్తు విరోధులు. నేను తెలియజేశాను కదా, 7 సంఘాలకు తెలియజేసినటువంటి ఆ వర్తమానం నికోలాయితుల బోధలు. ఏమండి, అసలు రక్షణ కార్యానికి వారు ప్రాధాన్యత ఇవ్వరు. యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రాధాన్యత ఇవ్వరు. యేసుక్రీస్తు ప్రభు వారిని హెచ్చించి చూపించరు. ఏమండి, ఈ లోక సంబంధమైనటువంటి ఈ కార్యకలాపాల కొరకు. అందుకే ఆనాటి పరిసయ్యులు, ఆనాటి సద్దూకయ్యులు, ఆనాటి శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు వారు రక్షించబడలేకపోయారు. కారణం ఏమిటి? ఇదిగో ఈ విధముగా క్రీస్తు విరోధి వలె వారు ప్రవర్తించున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కృపా గడియలలో మనం ఉంటున్నాం. ఈ రక్షణ అనేటువంటిదే మన యొక్క జీవితాలకు అవసరము. లేకపోతే భయంకరమైనటువంటి నరకంలోనికి మనం వెళతాం. దేవుని యొక్క రాకడలో మన యొక్క ప్రత్యేకమైనటువంటి ఏమేంటి, మన నిరీక్షణ ఏంటి, మన ఉద్దేశం ఏమిటి?
ఇదిగో ఆయనతో పాటుగా మనము ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉండాలా, ఎత్తబడేటువంటి సంఘంలో ఉండాలా. మనము సరి చేసుకోవాలి. లేకపోతే ఇదిగో ఈ క్రీస్తు విరోధి రాబోతూ ఉంటున్నాడు. అచ్చము యేసుక్రీస్తు ప్రభు వారి వలె కనబడుతూ ఉంటున్నాడు. తెల్లని గుర్రం ఎక్కి వస్తున్నాడు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిక. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిక. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుండే. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుండే. విశ్వాసులకు హింసలు, భక్తులకు నిందలు. విశ్వాసులకు హింసలు, భక్తులకు నిందలు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కృపా యుగంలో మనం ఉంటున్నాం. దానికి రక్షించబడమే ఒక మార్గము. ఇవి ఇంకా భ్రమపరిచేటువంటి ఆత్మ ద్వారా నువ్వు ఉంటున్నావేమో. ఏమండి, ఆ పేరులోనే ఉంది పరిశుద్ధాత్ముడు అనేటువంటి మాట. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం అంటుంది దేవుని వాక్యం. పరిశుద్ధత లేకుండా దేవునికి నీవు ఇష్టుడై ఉండుట అసాధ్యము. నీలో ఏమైనా దేవునికి ఆయాసకరమైనటువంటి గుణాలు ఉన్నాయేమో. ఇదిగో ఈ భ్రమపరిచేటువంటి ఆత్మ, పర్వాలేదులే, ఏమండి, ఇదిగో కొంతమందికి ఇద్దరు భార్యలు ఉంటూ ఉంటారు. ఇద్దరు భార్యలు ఉంటే ఇదిగో అబ్రహాముకు లేరా ఇద్దరు భార్యలు, ఏమండి అని చెప్పి ఈ క్రీస్తు విరోధి, పర్వాలేదులే నీవు ఆ ఇద్దరితో సహవాసం చేసినా పర్వాలేదు. మొన్న విన్నాను, ఎంత భయంకరం అండి, ఈ కరోనా వైరస్ వచ్చేసింది అండి అని చెప్పేసి దేవుని మీద మనము దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు, దేవుడు ఉన్నాడా అని చెప్పి మనము ఆలోచన కలిగి దేవునికి విరోధముగా మాట్లాడడం కాదండి. దేవుని వాక్యము తెలియజేస్తుంది, నీవు సింహములను, నాగుపాములను, భుజంగములను అనగదొక్కెదు అంటే సింహాలను తొక్కుతావని, భుజంగాలను అనగదొక్కుతావని, నువ్వు తేళ్లను పాములను ఎత్తి పట్టుకుంటావంటే నువ్వు తేళ్లను పాములను ఎత్తి పట్టుకుంటావు అనేటువంటిది అర్థం. దాని అర్థం అది కాదు. నువ్వు జంగిల్లోకి పోయి ఇవన్నీ చేస్తావు అనేటువంటి అర్థం కాదు. నువ్వు అడవిలోకి వెళ్ళిపోయి వీటిలన్నీ వేటాడతావని అర్థం కాదు. ఇదిగో పాము వంటి హృదయాన్ని నువ్వు తీసివేసుకోవాలి. తేలులో ఉన్నటువంటి విషం వంటి హృదయాన్ని నీవు తీసివేసుకోవాలి. ఇదిగో భుజంగములు, సింహాల వంటి ఆ క్రూరత్వాన్ని తీసివేసుకోవాలి. దేవుడు కోరుతున్నటువంటిది ఇది. ఒక భక్తుడు చక్కని పాట పాడతాడు, నిలువెల్లా విషమేనయ్యా మనిషికి పుట్టిన సర్పాన్నయ్య అంటాడు. నీలో ఉన్నటువంటి ఆ విషాన్ని నీవు తీసివేసుకోవాలి. నీలో ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసివేసుకోవాలి. ఆ చిన్నదేలే పర్వాలేదు అబద్ధము, చిన్నదేలే దొంగతనము పర్వాలేదు, చిన్నదేలే విగ్రహారాధన, చిన్నదేలే వ్యభిచారము, చిన్నదేలే లంచము అని నువ్వు అనుకోకూడదండి. వాటన్నిటిని తీసివేసుకోవాలి. దుర్మార్గత పెరిగిపోతూ ఉన్నది.
ఏమండి దుర్మార్గత పెరిగిపోతాం, అసూయ, ద్వేషము, ఈర్ష, పగ ఇరివిగా పెరిగిపోతూ ఉన్నది. మన విశాఖపట్నంలోనే నిన్న ఒక వ్యక్తి చెప్పలేక చెప్తూ ఉంటున్నాడు, ఇలా తల బాదుకొని చెప్తూ ఉన్నాడు. తెలుసా, ఇదిగో ఆ యొక్క 3 నెలల గర్భిణి అంట ఒక కుమార్తె, ఒక యవన బిడ్డకి. ఆ 3 నెలల గర్భిణిగా ఉంటున్నప్పుడు DNA టెస్ట్ చేయించినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెలియదు ఏంటో తెలుసా, సొంత తండ్రే ఆమె మీద అఘాయిత్యము చేశాడంట. ఎటువంటి దుర్మార్గతతో కూడినటువంటి లోకంలో ఉంటున్నాం. ఆ మధ్యలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనలు మనందరికీ తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది కృపాయుగంలో ఉన్నాం. దేవుడు ఇంకను ఆయన చేతుల్లోనే మనల్ని భద్రపరుస్తూ ఉంటున్నాడు. ఆయన చేతుల్లో మనం ఉండుట మనకు క్షేమకరము. రక్షించబడాలా, మనం రక్షించబడి ఉన్నామని అనుకుంటున్నామేమో. ఇంకను దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు ఏమున్నాయి? నువ్వు ఎత్తబడతావా? ఈరోజు దేవుడు ఆయన తన రాకడా నువ్వు ఎత్తబడేటువంటి గుంపులో ఉంటావా? నువ్వు ధైర్యంగా నువ్వు చెప్పగలవా, ప్రభుతో సదాకాలము నేను ఉంటానని? ఇదిగో లేకపోతే ఈ భయంకరమైనటువంటి ఆయన ఉగ్రత రాబోతూ ఉంటున్నది. క్రీస్తు విరోధి రాబోతూ ఉంటున్నాడు, నిన్ను భ్రమపరచబోతూ ఉంటున్నాడు. నీవు భ్రమపడవద్దు. ఆయన వాక్యానుసారంగా జీవించు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనెల్లరికి నీ దయచేయును గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినును గాక. ఆమేన్. మరి యొక్క సమయంలో మన యొక్క కానుకలను దేవునికి సమర్పించుకుందాం. మన వేగితాల పాటల పుస్తకం నుండి 800 పాట. యేసు స్వామి నీకు నేను నా సమస్త నీతును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము నా సురక్ష కానికిత్తు, నా సమస్తము యేసు స్వామి నీకు నేను దోసిలోకి బ్రోకేదా, తీసివేతు లోకయాశ యేసు చేర్చు మీపుడే. నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికిత్తు, నా సమస్తము యేసు నీదే నా సర్వస్తి, ఆసుజ్వాల పొందితి, నా సురక్ష నానందమా. హల్లెలూయా స్తోత్రము. నా సమస్తము నా సమస్తము
ప్రార్థన చేసుకుందాం. ఇదే సమయంలో ఎవరికి ఏ విధమైనటువంటి అనారోగ్యాలు, బలహీనతలు, అవసరతలు, ఇబ్బందులు ఏమున్నప్పటికీ కూడా మీరున్న స్థలాల్లో లేచి నిలవబడినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. అత్యంత ప్రేమ, కృప, కనికరములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, యేసయ్య నీకు వందనాలు. దేవా, ఇంతవరకు తండ్రి ప్రభువా, ఇదిగో 7 ముద్రలు విప్పగలిగినటువంటి ఏకైక శక్తి కలిగినటువంటి దేవునిగా నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు నాయన. ముద్రలు విప్పుట ద్వారా రాబోతున్నటువంటి కాలంలో జరగనైనటువంటి సంఘటనలను ప్రభు మాకు బయలుపరుస్తున్నావు దేవా, నీకు వందనాలు. మా ఆత్మలను, మా జీవితాలను తండ్రి భ్రమపరిచేటువంటి ఆత్మను ఏ విధముగా మేము జయించాలో మాకు హెచ్చరిస్తున్నటువంటి విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన, ఇదిగో ఈ క్రీస్తు విరోధి యొక్క ఉచ్చులో మేము పడిపోకుండా, యాంటీ క్రైస్ట్ యొక్క ఉచ్చులో మేము పడిపోకుండా ప్రభువా, మేము మా విశ్వాస జీవితాలను ప్రభువా మేము అంతము వరకు నమ్మకముగా కాపాడుకున్నటకు సహాయం దయచేయండి. గొర్రె పిల్ల రక్తము ద్వారా మేము విమోచించబడి ఉన్నామని మేము ఎరిగి తండ్రి నాయన మీ యందు విశ్వాసముతో ముందుకు సాగుటకు సహాయము దయచేయండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, అనేకమైనటువంటి అవసరతలతోనూ, అక్కర్లతోనూ, వ్యాధులతోనూ, బలహీనతలతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ, కుటుంబ సమస్యలతోనూ ప్రభువా నీ సన్నిధిలో లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అయ్యా తండ్రి, మీరు లేవనెత్తండి, బలపరచండి నాయన. ఇప్పటికే అనేక మందిని మీరు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తుతున్నటువంటి విధానం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. వారి జీవితాలను ప్రభావ మీరు వెలుగుగా మీరు నింపుతున్నందుకు నీకు వందనాలు. దయగల దేవా, కృపగల తండ్రి, ఇంకను బలహీనులైనటువంటి బిడ్డలు అనేకులుగా సంఘంలో ఉంటుండగా వాళ్ళందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైనటువంటి విడుదల, క్షేమాన్ని మీరు దయచేయండి అయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ప్రభా, ఇదిగో మరియమ్మ గారి యొక్క అక్కగారి అబ్బాయి తన KGHలో ఉంటుండగా విజయ్ కుమార్ అనేటువంటి బిడ్డ ఆయన ఊపిరితిత్తుల్లో ప్రభు ఇన్ఫెక్షన్ అయిందని తెలియపరుస్తూ ఉంటుండగా దేవా ప్రార్థిస్తుంటున్నా, బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైనటువంటి విడుదల, క్షేమాన్ని యేసు నామములో మీరు దయచేయండి తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రము తండ్రి నాయన. దయగల దేవా, కృపగల తండ్రి, ఇదిగో తండ్రి ప్రభువా, ఈ యొక్క టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నటువంటి బిడ్డలు నాయన. ఇదిగో కుప్పుల లక్ష్మి గారి యొక్క వదిన గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. బిడ్డని ప్రభువా నాయన మీరు ముట్టి స్వస్థపరచండి, పరిపూర్ణమైనటువంటి విడుదల, క్షేమాన్ని మీరు దయచేయండి తండ్రి ప్రభువా. తండ్రి, మీ యొక్క గాయపడిన హస్తంతో బిడ్డని మీరు స్వస్థపరచండి దేవా. స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ప్రభువా, రంగరీజ్ వీధిలో ఉన్నటువంటి నాయన సహోదరి అనురాధ వారి యొక్క తండ్రి గారు నాయన సూర్యనారాయణ గారి బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. బిడ్డను కూడా పరిపూర్ణంగా మీరు స్వస్థపరిచి మీరు లేవనెత్తి నాయన ప్రభువా, వారి కుటుంబంలో కూడా అంతటా అందరూ కూడా ప్రభు రక్షణ పొందేటువంటి భాగ్యాన్ని మీరు దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. దైవమ్మ గారి యొక్క తల్లి గారిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణ క్షేమాన్ని మీరు అనుగ్రహించి నాయన, ఇదిగో తల్లిని క్షేమకరంగా మీరు నడిపించండి నాయన. యేసయ్యా మీకు వందనాలు. ఇంకను ఎవరైతే బలహీనలుగా ఉంటున్నారో, అనారోగ్యాలతో ఉంటున్నారో ప్రతి బిడ్డను ప్రభువా మీ కొరచ కాలైనటువంటి హస్తముతో, మీ రక్షించగలిగినటువంటి హస్తముతో మీరు ముట్టి స్వస్థపరిచి మీరు లేవనెత్తాలని మనం చేస్తున్నాం. గర్భఫలములతో ఉన్నటువంటి బిడ్డలను
మీ కౌగిట్లో మీరు భద్రపరిచి నాయన, మీ హస్తాలతో బిడ్డలు భద్రపరిచి తల్లిని బిడ్డని క్షేమకరంగా ఉంచి నడిపించండి. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధముగా తండ్రి నాయన, గర్భఫలముల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు నాయన ఆశతో నీ వైపు చూస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో మీరు సహాయము దయచేయండి. యేసయ్యా మీకు వందనాలు. దయగల దేవా, కృపగల తండ్రి, ప్రతి బిడ్డ యొక్క అవసరతలను, అక్కరలను ప్రభుని మహిమైశ్వర్యాలను మీరు తీర్చండి దేవా. దేవా, ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఆయన, గుప్పెలను విప్పి కానుకలు అర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి అయ్యా. ఆయన ముఖ్యముగా తండ్రి నాయన, ఈ యొక్క గడ్డు కాలంలో కూడా తండ్రి నీకు అర్పణలు అర్పిస్తూ ఉంటున్నారు తండ్రి నాయన. నీ యందు నమ్మకస్తులుగా బిడ్డలు ఉంటున్నారు నాయన. ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ఇక ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా నాయన నీకు అర్పణలు అర్పించినటువంటి తండ్రి బిడ్డలను ప్రభువా నాయన, ఆయా రీతులుగా అర్పణలు అర్పిస్తున్నటువంటి బిడ్డలను ప్రభువా నాయన మీరు దీవించి ఆశీర్వదించి నాయన మీ కృపలో మీరు భద్రపరచండి. నీకు ఇచ్చి పాడైపోయినటువంటి వ్యక్తి ఈ భూప్రపంచం మీద ఎవరు లేరు నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు. 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. లోటుపాట్లను మీరు సవరించండి అయ్యా. యేసయ్యా నీకు వందనాలు నాయన. ప్రభా నాయన, ఈ పెన్షన్ విషయంలో అనేకమైనటువంటి సంఘంలో ఉన్నటువంటి వృద్ధులు ప్రభా నూతనముగా పెన్షన్లు పొందుకోవడానికి మీరు సహాయం చేశారు. నీకు వందనాలు తండ్రి. ఈ కరువు కాలంలో తండ్రి ముఖ్యమంత్రి గారి హృదయాన్ని మీరు తెరచి చేసినటువంటి కార్యాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభా ప్రార్థిస్తుంటున్నాం, సహాయం దయచేయండి. ఈ ఆగస్టు మాసములో ఈ నెల చివరి వరకు నీ కృప, నీ కరుణ, నీ కాపుదల, సమృద్ధి మా అందరికీ దయచేయండి. ఏ కుటుంబములో కొరతలు లేకుండా, పస్తులు లేకుండా సమృద్ధికరమైనటువంటి ఆహారమును, క్షేమమును, కొరతలను ప్రభా తండ్రి నాయన మీరు తీసివేసిన ఆయన మీరు దీవించండి నాయన. నీకు వందనాలు, సమృద్ధి దయచేయండి. యేసయ్యా మీకే స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటూ నాయన ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో మా విశాఖపట్నము కూడా తండ్రి నాయన రాజధానిగా ప్రకటించబడినదయ్యా. నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి శాంతి చిహ్నముగా తండ్రి మా పట్టణాన్ని మీరు ఉంచారు. ద సిటీ ఆఫ్ డెస్టినీగా మీరు ఉంచారయ్యా. ఇదిగో తండ్రి ఇక ముందు కూడా అలాగే ఉండుటకు సహాయం దయచేయండి. ఏ విధమైనటువంటి సాతాను శక్తులు, అంధకార శక్తులు, కుట్రలు, కుతంత్రాలు ఏవి మా ప్రాంతంలో పని చేయకుండా తండ్రి నాయన ఇదిగో అనేకులకు మాదిరికరముగా మా పట్టణాన్ని మీరు ఉంచాలని, ఆశీర్వదించాలని అటు నిర్ణయం తీసుకున్నటువంటి ఆయన ముఖ్యమంత్రి గారికి సంయోజమైనటువంటి జ్ఞానం ఇచ్చి మీరు నడిపించాలని మనం చేసుకుంటూ క్రీస్తు ప్రభుల వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మరి యొక్క సమయంలో సంఘ ప్రకటనలు దేవుని మహాకృపను బట్టి మనమందరం కూడా సజీవులుగా ఉండి మన గృహాల్లోనే ఈ రీతిగా దేవుని ఆరాధించడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా ఈ దినాన్ని గృహంలోనే ఆరాధన చేస్తూ ప్రభు బలను సమీపించడానికి సిద్ధపడినటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి వచ్చే ఆదివారము కూడా
ఆరాధన యూట్యూబ్ ఛానల్లోనే జరుగుతుంది. దయచేసి గమనించండి. మన కేసులు తీవ్రత కారణంగా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దయచేసి గమనించి అందరూ కూడా సిద్ధపడి యూట్యూబ్ ఛానల్లో ఆరాధనలో పాలుభాగస్తులు కావాలని మరి మనవి చేస్తూ ఈ యొక్క ప్రకటన ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. మరి మొదటి ఆరాధన అనంతరము కూడా పరిశుద్ధ బల్ల సమీపించబడుతూ ఉన్నది కాబట్టి దయచేసి మీరు సిద్ధపరచుకున్నటువంటి రొట్టె ద్రాక్షరసమును మీరు ముందు ఉంచి సిద్ధపడాలని మనం చేస్తూ ఉంటున్నాను. కర్తామము నో దీవించి క్షేమా మిషి పంపుమో జీవాహార వాక్యాన్నిచ్చి మమ్మను పోషించుమో. ఇహ నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము. వరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. త్రియేక దేవుని కృప, కాపుదల సన్నిధి, సహాయము నేటి ఆరాధనలో పాలుభాగస్తున్నటువంటి ప్రియ విశ్వాసమైనటువంటి ఎల్లరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ బల్ల కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి ప్రభువారు ఇలా చెప్పెను. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచు ఉన్నానెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 54వ వచనములో ఇదిగో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. ఇదిగో ఈ క్రీస్తు విరోధి యొక్క భయంకరమైనటువంటి ఉచ్చులో నుండి మనము తప్పించబడాలి అంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము, ఆయన జీవాహారముగా నలగొట్టబడినటువంటి శరీరమే
మనల్ని కాపాడుతున్నది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, ఆయన చేసినటువంటి ఆ గొర్రె పిల్ల బలియాగమును మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ప్రార్థన చేసుకుందాం. మన ఎదుట ఉంచబడినటువంటి రొట్టె ద్రాక్షరసము కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యనటువంటి పాస్టర్ గారిని ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపించాలని మనం చేస్తూ ఉంటున్నాము. దేవునికి వందనాలండి. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. వీడియో ద్వారా వింటున్నటువంటి మీ అందరికి కూడా నా వందనాలండి. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడ మహిమ కలిగిన రాజా తండ్రి, కృప కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన మా గొప్ప రాజా మీకు వందనాలు తండ్రి. మహాగణుడు తండ్రి నాయన మీకు వందనాలు ప్రభా తండ్రి. సమీపించరాని తేజస్సులో నివసించినటువంటి గొప్ప దేవ మీకు వందనాలు. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన దేవారాత్రములు తండ్రి మమ్మల్ని నాయన కంటికి రెప్పవెల నిత్యము కాచి కాపాడుతున్నటువంటి నాయన మా గొప్ప దేవా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇక 7 మాసాలు తండ్రి నాయన మమ్మల్ని మీరు రెక్కల చోటున భద్రపరిచి క్షేమమును కాపుదలిచ్చి ప్రభా మమ్మల్ని నడిపించినందుకు నాయన మీకు ఎంతో వందనాలు ప్రభా తండ్రి. యొక్క 8వ మాసంలో ప్రభా మొదటి వారంలో తండ్రి మమ్మల్ని ప్రవేశింపచేసినందుకు వందనాలు ప్రభా తండ్రి నాయన. 7 నెలల్లో ప్రభా తండ్రి ఎటువంటి బలహీనతలు లేకుండా తండ్రి నాయన మమ్మల్ని కృపాక్షేములకు సజీవులకు నిలవబెట్టినటువంటి గొప్ప దేవుడు నాయన. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఈ యొక్క మాసంలో కూడా తండ్రి మీ శక్తి బలము చేత మమ్మల్ని నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. యేసయ్యా ప్రభా తండ్రి ఈ యొక్క పరిశుద్ధ వారము తండ్రి పరిశుద్ధ బలలో తండ్రి నాయన మేము ప్రవేశిస్తుండగా ప్రభా తండ్రి నాయన మీ ఆత్మశక్తితో నాయన మీ పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి, బలపరచండి ప్రభా తండ్రి నాయన. ప్రభా తండ్రి నాయన మీ శరీరానికి గుర్తైనటువంటి ప్రభా తండ్రి నాయన రొట్టెను ప్రభా మీ యొక్క పరిశుద్ధ రక్తముకు సాదృశ్యమైనటువంటి రక్తంకు గుర్తుగా ప్రభా తండ్రి నాయన యొక్క ద్రాక్షరసం మేము తీసుకొని ఉంటుండగా ప్రభా తండ్రి నాయన మా కొరకు తండ్రి సిలువలో ప్రభా మీరు చేసిన తండ్రి బలియాగమును ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. మేము ప్రభా తండ్రి నాయన మా కొరకు తండ్రి మా పాపం నిమిత్తం ప్రభా తండ్రి మీ శరీరాన్ని దున్నబడుటకు తండ్రి మీరు అంగీకరించున్నారు ప్రభా. మీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించుటకు నాయన మీరు అంగీకరించున్నారు ప్రభా తండ్రి నాయన. యేసయ్యా తండ్రి నాయన మమ్మల్ని ప్రభా మీరు ఎక్కల చోటును భద్రపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు ప్రభా తండ్రి నాయన. ప్రభా మేము నశించిపోకుండా తండ్రి నాయన నిత్యము మమ్మల్ని కాచి కాపాడి నడిపిస్తున్నటువంటి దేవుడు నాయన. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా తండ్రి. మరి ఒక్కసారి తండ్రి పరిశుద్ధ రక్తము చేత మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభా. మాలో ఉన్న తండ్రి పాపము తీసివేయండి తండ్రి, ద్వేషములను తీసివేయండి ప్రభా. మీకు ఆయాసకరమైన ఏమైనా ఉంటే ప్రభా వాటిని విడిచిపెట్టి తండ్రి మీ పరిశుద్ధమైన బలలో తండ్రి మేము ప్రవేశించి ప్రభా పాలు పంపు పొందుకోవడానికి తండ్రి సహాయం చేయండి ప్రభా. నా రాజా నా రక్షక నా యేసయ్యా మీకు వందనాలు ప్రభా. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. సమాధానం కలిగిన హృదయములతో నాయన తండ్రి మీ బలలో ప్రవేశించటకు మాకు సహాయం చేయండి ప్రభా నాయన. మీ రక్తము చేత మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభా తండ్రి నాయన. మీ యొక్క పునరుత్థాన శక్తిని మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయండి అయ్యా తండ్రి. యేసయ్యా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అలాగే తండ్రి నాయన భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభా మేము ఉంటున్నప్పుడు తండ్రి నాయన ప్రభా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా తండ్రి. మీ శక్తి బలముల చేత నింపండి అయ్యా ప్రభా తండ్రి. యేసయ్యా నా రాజా రక్షక మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ భయంకరమైన కరోనా వైరస్ దినాల్లో ప్రభా మేము ఉంటుండగా ప్రభా ఈ వైరస్ నాయన మమ్మల్ని తాకకుండా ప్రభా మాకు దరి చేరకుండా ప్రభా తండ్రి మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి ప్రభా తండ్రి నాయన. ప్రభా ఈ యొక్క ఆగస్టు మాసంలో ప్రభా ఆ వ్యాక్సిన్ వస్తుందని ప్రభా మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభా తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభా. మీకు సాధ్యం కానిది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే తండ్రి నాయన. మీ చిత్తమైతే తండ్రి ఈ మాసంలో ప్రభా తండ్రి ఆ వ్యాక్సిన్ విడుదల అవ్వడానికి సహాయం చేయండి తండ్రి. ఈ వ్యాక్సిన్ ద్వారా ప్రభా అనేక తండ్రి బిడ్డలు ప్రభా రక్షించబడడానికి సహాయం చేయండి అయ్యా తండ్రి నాయన. ప్రభా ఇంతవరకు మీ ఉగ్రతను ప్రభా చాలించి ప్రభా మాపై తండ్రి మీ కృపా కనికరములు జాలిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. నా రాజా నా రక్షక యేసయ్యా మీకు వందనాలు ప్రభా తండ్రి. మీ వలన మాత్రమే మేము రక్షించబడగలం తండ్రి నాయన. మీ వల్ల మాత్రమే నాయన మేము విడుదల పొందుకోగలం తండ్రి నాయన. మీరు సహాయం చేసే దేవుడై ఉన్నారు ప్రభా తండ్రి. మీరు సహాయం చేయండి అయ్యా తండ్రి నాయన. ఈ వైరస్
నుంచి మాకు తండ్రి నాయన పరిపూర్ణమైన విడుదల మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రభా. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి నాయన మా సంఘంలో ఉన్న తండ్రి నాయన బలహీనలుగా ఉంటుంది ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నాయన తండ్రి మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. తండ్రి మీ గాయపడిన హస్తంతో తాకండి అయ్యా తండ్రి నాయన. స్వస్థపరిచే యెహోవాను నేనని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. మీ బట్టి తండ్రి వారిని స్వస్థత పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి నాయన. వారి గురించి ప్రభా జ్ఞాపనకర్తలుగా మేము ప్రార్థన చేస్తుంటుండగా నాయన మేము చేయి ప్రార్థనలు ప్రభు మీ సన్నిధిని చేర్చుకోండి తండ్రి. మీరే సమాధానం దయచేసి నాయన బిడ్డలు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ఇంతవరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి ప్రభా మీకు మహిమకరంగా ఆరాధన అంతటి జరిగించిన రీతిని బట్టి నాయన మీకు ఎంతో వందనాలు ప్రభా. విన్నటువంటి వాక్యము ప్రభు విడిచిపెట్టకుండా నాయన మా హృదయాల్లో అది పదిలిపరుచుకొని ప్రభా తండ్రి వాక్యానుసారం జీవించడానికి సహాయం చేయండి ప్రభా. ప్రకటన గ్రంథంలోని ప్రతి ఒక్క తండ్రి నాయన అంశాలను ధ్యానం చేస్తుంటుగా ప్రభా నాయన ప్రతి ఒక్క తండ్రి హెచ్చరికను గద్దింపుకు లోబడి తండ్రి మేము జీవించటకు తండ్రి నాయన మాకు సహాయం చేయమని తండ్రి నాయన నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన ఇటు రీతిగా యొక్క సమయం అందు ప్రభా మాకు ప్రార్థించడానికి నాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ చిన్న ప్రార్థనలు ఎటు తప్పులన్నా మన్నించమని క్షమించమని త్వరలో రాయనటువంటి యేసయ్య నామములో ప్రభా ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి మరి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి యొక్క సమయంలో అందరము కలిసి మన వేయి గీతాల పాటల పుస్తకంలో 209వ పాట జీవాహారం ఆరంభం అనేటువంటి పాటని పాడుకుందాం. జీవాహారమారమో చిరజీవనమో నీచి జీవిత క్షుత తీర్చుమో జీవన పదములో చీకటి పడువేళ జీర్ణించుకొని పోవు జీవితాశలబెంచ జీవాహారమారమో చిరజీవనమో నీచి జీవిత క్షుదా తీర్చుమో. రెండవ చరణం రుధిరాధారలలోనా రుజువౌ నీ ప్రేమలు రూపు మాపును పాపము మృత ద్రాక్షవల్లిని రుధిరాపానము చేత రుణభారములు దీని రుచించు నా బ్రతుకు జీవాహారమారమో చిరజీవనమో నీచి జీవిత క్షుదా తీర్చుమో. ప్రభువు యేసు తన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని దానిని విరిచి ఇది మీ కొరకు విరవబడినటువంటి నా శరీరము, దీనిని తినప్పుడల్లా
నన్ను జ్ఞాపకము చేసుకుని ప్రభువారు చెప్పెను. మనందరి యొక్క పాప క్షమాపణార్థమై నలుగగొట్టబడినటువంటి ఆయన శరీరమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ రొట్టెను అందరూ కూడా తీసుకుని భుజించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. మనమును ఆ ప్రకారమే చేద్దాము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడినటువంటి నా నిబంధన రక్తము. ఈ పాత్రలోని ఇది త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని ప్రభువారు మనతో చెప్పాను. అనేకుల మనందరి యొక్క పాప క్షమాపణ విమోచన క్రయధనముగా చిందించబడినటువంటి ఆయన పరిశుద్ధ రక్తమునకు సాదృశ్యముగా ఉన్న ఈ ద్రాక్ష రసం అందరూ కూడా తీసుకుని త్రాగాలని మనం చేస్తూ ఉంటున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట వారు కీర్తనలకు పాడుచు ఒలీవల కొండకు చేరి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో నేటి ఈ పరిశుద్ధ బల్ల ఆరాధన ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో అలాగనే భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మీరును మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మలను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మలను నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మహిమయు మహాత్మ్యమును అధికారమును ఆధిపత్యమును యుగముల పూర్వమును ఎప్పుడును సర్వ యుగములకును కలుగునుగాక. ఆమేన్. త్రియేక దేవుని కృప, కాపుదల, సన్నిధి, సహవాసము నేటి పరిశుద్ధ బల్ల ఆరాధనలో పాలిభాగస్తులైనటువంటి ప్రియ విశ్వాసులకును పరిచారకులకును జతపని వారికి సార్వత్రిక సంఘాలకును సదాకాలము తోడిండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు అండి. యెహోవా షాలోమ్, సమాధానకర్తయు దేవుడు మీ అందరికీ తోడుగా ఉండును గాక. మరి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. PGBC మినిస్ట్రీ. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.